దేవుడున్నాడుగా అని ఒక చిన్న కథ. ఒకరోజు ఓ నాస్తికుడు అడవిలో అందాల్ని తన కెమెరా కళ్ళల్లో బంధించటానికి దట్టమైన అడవిలోకి వెళ్ళాడు. మధ్యాహ్నం దాకా అడవంతా తిరిగి ఫోటోలు తీసుకున్నాడు. సాయంత్రానికల్లా అడవి నుండి బయట రావాలని అనుకున్నాడు. తిరుగుదారి పట్టాడు. అట్లా ఒక గంట గడిచిన తర్వాత కానీ అతనికి అర్థం కాల తాను దారి తప్పిపోయాను అని. అసలే అది క్రూర మృగాలు తిరిగే అడవయ్యి. ఏదైనా కానీ అని ధైర్యం తెచ్చుకుని మరో దారిలో ప్రయాణం సాగిస్తున్నాడు. అక్కడ ఎక్కడ ఏ మార్గం కనపడతలా. ఆ దారిలో అతనికి పులి గాండ్రింపు వినిపించింది. నడక సాగిస్తున్న అతని గుండె చేత్తో పట్టుకుని అక్కడే ఆగిపోయాడు. అతనికి ఏం చేయాలో పాలుపోలే. ఓ మర్రి చెట్టు పక్కన తలదాచుకుని తెచ్చుకున్న కాసిన నీళ్లు తాగేశాడు. పోనీ తన స్నేహితులకి తనున్న లొకేషన్ షేర్ చేద్దామంటే అక్కడ సిగ్నల్స్ అసలే లేవు. అడవిలో ఎక్కడ ఉంటాయి? ఎక్కడే మన ప్రజలు తిరిగే ప్రదేశాల్లోనే ఉండవు. తనకు తెలియకుండానే భగవంతుడా నాకేంటి ఈ పరీక్ష అని సణిగాడు. వెంటనే తనలో తాను నా పిచ్చి కానీ భగవంతుడే లేడు, ఇంకా ఆయన వచ్చి నన్నేం కాపాడతాడు అని అనుకున్నాడంటే నాస్తికుడు అనమాట. చూసారా, బాధలో భగవంతుడా అనేశాడు. మళ్ళీ అయ్యో భగవంతుడే లేడు నన్నేం రక్షిస్తాడు అని గొణుక్కున్నాడు. సరే, అయినా తన మనసులో ఓ మూల ఒక్కసారి భగవంతుణ్ణి తనని కాపాడమని కోరుకోవాలి అనుకుంటున్నాడు. వెంటనే ఆ నాస్తికుడు రెండు చేతులు జోడించి తన మనసులో అన్నాడు, నారాయణ, నువ్వే గనక ఉంటే నాకు బయటికి వెళ్ళే దారి చూపించి నన్ను రక్షించు అని దండం పెట్టుకున్నాడు. వెంటనే తన పక్కన ఓ బాణం దూసుకొచ్చి పడింది. ఆ బాణం వేగంతో తన పక్కనే పడటం వల్ల ఒక్కసారి ఉలిక్కిపడి గావు కేకేశాడు ఆ నాస్తికుడు. ఏం జరిగిందో తనకు అర్థం కాలేదు. అప్పుడే అక్కడికి ఓ వేటగాడు వచ్చి, దొరగారు, ఇటు పక్క ఓ తెల్లటి కుందేలు వచ్చింది, మీరేమైనా చూసారా అని అడిగాడు. అందుకు ఆ నాస్తికుడు అన్నాడు, నేను గంట నుంచి ఈ చెట్టు కింద గుంట నక్కలా కూర్చున్నాను, ఈ వైపు ఏ కుందేలు రాలేదు అన్నాడు. అప్పుడు ఆ వేటగాడు ఆశ్చర్యంగా, నేను గంట సేపటి నుండి దాన్నే వేటాడుతూ వచ్చాను, ఎన్ని బాణాలు వేసినా తప్పించుకుని మీ దగ్గరికి వచ్చింది అన్నాడు. ఇక్కడికి వచ్చి చూస్తేనేమో ఆ కుందేలు కనిపించడం లేదు, ఈరోజు వేట అంతా వృధా అయినట్టే అని అడవి నుంచి ఇంటి దారి పట్టాడు వేటగాడు. వెంటనే ఆ నాస్తికుడు, ఆగు ఆగు, నేను దారి మరిచి ఎలా వెళ్ళాలో ఇక్కడ కూర్చున్నాను, నన్ను నీతో పాటు తీసుకెళ్ళవా అన్నాడు. కొంచెం దీనంగానే అడిగాడు. అప్పుడు ఆ వేటగాడు ఆ నాస్తికుడిని తనతో అడవి బయట మార్గం వైపు తీసుకెళ్తూ ఉన్నాడు. నాస్తికుడు ఆ వేటగానితో మాటలు కలిపి, నిజానికి నేను దేవుణ్ణి నమ్మను, ఈ అడవిలో మొదటిసారి భయం వేసినప్పుడు నన్ను కాపాడమని వేడుకున్నాను, ఆ దేవుడు వచ్చి నన్ను కాపాడలేదు, మనిషే కాపాడాడు, నువ్వే దేవుడి కన్నా గొప్పవాడివి అన్నాడు. ఆ మాటలు విన్న వేటగాడు క్షణకాలం ఆగాడు. ఏందయ్యా స్వామి, దేవుడు లేడంటావా? మా మన్యంలో నన్ను మించిన విలుకాడు లేనే లేడు, అలాంటిది రాముడికి మాయలేడి కనిపించినట్టుగా ఈరోజు నాకు అలాంటి కుందేలు కనిపించింది, ఏ జంతువైనా ఒకటి లేకపోతే రెండు బాణాల్లో నేను చంపేస్తాను, అలాంటిది ఈరోజు నాకు కనిపించిన కుందేలుకి ఎన్నో బాణాలతో కొట్టాను, అయినా ఏ ఒక్క బాణం దానికి తగలలేదు, నేనేంటి ఓ కుందేల్ని కొట్టలేకపోవడం ఏంటి అని పట్టుబట్టి దాని వెనకాల పరిగెడుతూ వస్తే చివరికి నీ దగ్గర మాయమైంది, అంతా విష్ణులేలే కదా అన్నాడు. దానికి నాస్తికుడు, అంతా వైష్ణవులేలా, ఇదంతా విష్ణువు చేయించే బదులు విష్ణువే వచ్చి దారి చూపొచ్చు కదా అని నవ్వుతూ ప్రశ్నించాడు. అందుకు ఆ వేటగాడు, మీకు ఆకలేసినప్పుడు హోటల్లోకి వెళ్ళి కూర్చుంటే అక్కడ సర్వర్లు మీకు వడ్డించి ఆకలి తీరుస్తారు, కానీ ఆ హోటల్ యజమాని వచ్చి మీకు సేవ చేయడు కదా అన్నాడు. ఆ నాస్తికుడు వెళ్ళాల్సిన చోటుకి తన చూపుడు వేలుతో దారి చూపించాడు ఆ వేటగాడు. ఆ వేటగానికి ఏమైనా కొంత డబ్బు ఇద్దామని బ్యాగ్ తెరిచి కొంత డబ్బు తీసి ఆ వేటగాడికి ఇవ్వబోయాడు.
అలా ఇవ్వబోతూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. అతని ముందు గాని, వెనక గాని, మరి పక్కన గాని తనకు దారి చూపించిన వేటగాడు ఎక్కడా కనిపించలేదు. ఆ నాస్తికుడి గుండెలు పిండేశాయి. కళ్ళల్లోంచి వస్తున్న నీటిని ఆపుకోలేక తనలో తాను నన్ను రక్షించటం కోసం మాయ కుందేలని సృష్టించుకుని నన్ను ఈ దట్టమైన అడవిలోంచి బయటపడేయటమే కాకుండా నాస్తికత్వం అనే మాయలో నుంచి కూడా నన్ను బయటపడేశావు. నీవు నారాయణువో నారాయణుడు పంపిన దూతవో నీకే తెలుసు నారాయణ. ఇదంతా నిజంగా నేలేలే అంటూ ఇంటి దారి పట్టాడు ఆ నాస్తికుడు. నాస్తికుడు ఆస్తికుడయ్యాడు. ఇప్పుడు నారాయణుడే, ఆ దేవుడే వచ్చి చూపించచ్చుగా అంటే ఏమైనా సమాధానం చెప్పాడు? నీకు ఆకలేసి హోటల్కి వెళ్తే యజమాని వచ్చి నీకు పెడతాడా? సర్వరే కదా నీకు కడుపు నింపేది అన్నాడు. అట్లా ఆ విధంగా ఆ, కనువిప్పు కలిగించాడు ఆ నాస్తికుడికి భగవంతుడు. అంటే భగవంతుడు ఎప్పుడూ కూడా కాపాడుతూనే ఉంటాడు. అడిగితే చాలు ఆదరిస్తానంటాడే, అట్లా ఒక్కసారి మనసారా మరి నువ్వే గనక ఉంటే అన్నాడు. మరి వచ్చింది కూడా మళ్ళీ భగవంతుడు కాదు. భగవంతుడు అంటే నువ్వే గొప్పవాడివి అన్నాడు. అప్పటికి కూడా ఒప్పుకోలే. చివరికి ఒప్పించాడు. ఆయన వల్ల కాందే ఉంది. అది ఆయన యొక్క మహత్తు ఆ విధంగా చూపించి నాస్తికుణ్ణి ఆస్తికుణ్ణి చేశాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.